Garuda Express, an international courier service. అది 1984 అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీగార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా దేశవ్యాప్తంగా 2800 మంది ఊచకోతకు గురయ్యారు. ఆ రోజు సఫ్తార్జంగ్ రోడ్లోని తన అధికార నివాసం నుంచి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9:20 సత్వంత్ సింగ్, జియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమె పైకి 30 తోటాలు పేల్చారు. అందులో 3 తోటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా 20 తోటాలు ఆమె శరీరంలోకి ఒక పక్క నుంచి లోపలికెళ్లి మరో పక్క నుంచి బయటకు దూసుకొచ్చాయి. 7 తోటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. 9:30 ప్రాంతంలో ఆమెను హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆసుపత్రి వర్గాలు ఆ రోజు మధ్యాహ్నం 2:20 ధృవీకరించాయి. ఆ రోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్ టూర్ లో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి పివి నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ 4 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా 5 గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత గంటలోపే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచి సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు 5 సిక్కు ప్రముఖులు చేసిన విశ్వ ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు. అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్ కు ఉదయం 10 గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెలిసింది. అయితే వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు. వెంటనే 1971లో బంగ్లాదేశ్ తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ కు ఫోన్ చేసి సంప్రదించారు. అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్, దౌత్యవేత్త గురుచరణ్ సింగ్, రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్జీత్ సింగ్ లను కలుపుకొని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలని మంతనాలు జరిపారు. అప్పటికి ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఇందర్ కుమార్ గుజ్రాల్ ను సంప్రదించాలని నిర్ణయించి ఫోన్ చేశారు. అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిసింది. ఈ 5 సిక్కు ప్రముఖులు నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ను కలుసుకున్నారు. అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎక్కువసేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. సార్, ఇప్పటికే ఢిల్లీ తగలబడిపోతుంది. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు వార్తలు అందుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపడానికి ఇంతకన్నా ఉద్రిక్తత పరిస్థితులు ఏం కావాలి అని వారు ప్రశ్నించారు. అయినా సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్ సింగ్ సమాధానం ఇచ్చారు. హోంమంత్రి పివి నరసింహారావుతో మాట్లాడమని సూచించగా ఆయన కార్యదర్శి హోంశాఖకు ఫోన్ చేసి కనుక్కున్నారు. హోంమంత్రి అత్యవసర సమావేశంలో ఉన్నారని, మాట్లాడడం సాధ్యం కాదని అవతల నుంచి సమాధానం వచ్చింది. చేసేది ఏమీ లేక ఇక ఆ 5 సిక్కు ప్రముఖులు వెనుదిరిగి వచ్చారు. అదే రోజు ఆ 5 సిక్కులు హోంమంత్రి పివి నరసింహారావుని కలుసుకున్నారు. అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడిన ఆయన అప్పుడు సైన్యాన్ని రప్పించేందుకు నిర్ణయించినట్లు, సాయంత్రం కల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచి హోంశాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైన్యం పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు పివి నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలుసుకుని మాట్లాడుకుంటారని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్ ను కోరారు. సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తాను గాని సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పియనని ఆయన సమాధానం ఇచ్చారు. సంతాపం ఎలాగో తెలియజేస్తాం, సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమే కదా, దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అపాయింట్మెంట్ నిరాకరించారు. నవంబర్ 2వ తేదీ ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి. తాము చెప్పినట్టు ముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే చరిత్రలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదన్నది సిక్కు ప్రముఖుల వాదన. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.